హాయ్! హలో! అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను నిన్న పప్పు పోలేల వీడియో పెట్టానండి. చూసారు కదా! సో, దాంట్లో నుండి వచ్చిన కట్టు నుండి ఈరోజు కట్టు చారు చేయబోతున్నాను. సో, చాలా సింపుల్ అనమాట. దీనికోసం నేను ఈ విధంగా చింతపండుని తీసుకొని బాగా కడిగి నానబెట్టుకుంటున్నానండి. సో, పండుగ కదా! కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను. మీరు చూసుకొని తక్కువ క్వాంటిటీలో చేసుకోండి. ఓకేనా? సో, దీన్ని ఒకసారి వాష్ చేసుకొని నానడానికి కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము. సో, నెక్స్ట్ ఇలా ఒక గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, సో, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి పొడుగ్గా చీలుకున్న గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నానండి. సో, ఎప్పుడైనా చారులో ఎండుమిరపకాయలు అండ్ గ్రీన్ చిల్లీ 2 వేసుకోవాలి. అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి తగినంత పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. సో, ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే దీంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది బయటికొచ్చి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లోకి ఎంత అంటే చూస్తున్నారు కదా! చాలా తక్కువ క్వాంటిటీలో మెంతాలు వేసుకున్నాను. సో, ఈ మెంతుల వల్ల చారు చాలా సూపర్ టేస్ట్ వస్తుందనమాట. ఇది చాలా మందికి తెలీదు. ఒకసారి అయితే వేసి చూడండి. మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో, ఇవన్నీ తాలింపు అంతా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా నలిపేసుకొని దీని నుండి వచ్చిన గుజ్జు వాటర్ ఉంటుందిగా దీంట్లోకి యాడ్ చేసుకుందాం. సో, నెక్స్ట్ దీంట్లోకి మనం కట్టు వంపుకున్నాం కదండీ పప్పుది. ఆ పప్పు కట్టు దీంట్లోకి వేసుకొని అండ్ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అవసరం ఉంటే. అండ్ దీంట్లో నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది సాల్ట్. అందుకే నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ధనియాల, జీలకర్ర, మెంతుల పొడి. సో, దీని వల్ల కూడా సూపర్ టేస్ట్ వస్తుందనమాట చారుకి. సో, ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా మరిగించుకోవాలనమాట. ఒకసారి కలిపేసుకుందాము చారుని. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి పొంగకుండా చూసుకుంటూ బాగా మరిగించుకోవాలి చారు. సో, మరుగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందండి. చాలా కమ్మదనంగా వాసనొస్తుంది. సో, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చారు స్పెషల్ ఏందంటే కారంగా ఉంటుంది. అలాగే కాసంత తియ్యగా కమ్మగా ఉంటుందనమాట. సో, సూపర్ టేస్ట్ అనమాట. సో, ఇలా బాగా మరిగిపోయిన తర్వాత లాస్ట్‌కి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే మన కట్టు చారు రెడీ అండి. బాగుంది కదూ! సో, ఇది మెయిన్‌గా తెలంగాణలో చాలా ఫేమస్ అనమాట. చాలా బావుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. మై హోమ్ మై చాయిస్‌లో. నేను మీ సమత. థాంక్ యూ.